ఓటు చోరీకి సంబంధించి ఒక స్పష్టమైన వైఖరితో ప్రజాస్వామ్యంలో ప్రజలకు కల్పించిన ఒక ప్రధానమైన ఆయుధం ఎన్నికలు జరిపి ఈ రోజు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, వారి ప్రతినిధులను ఎన్నుకోవాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో రాజ్యాంగంలో ఉన్న హక్కును కల్పించే కార్యక్రమం చేస్తే దాన్ని చుట్టుపడడానికి ఒక పరంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన అక్కడున్న ఓట్ల చోరీ ఏ విధంగా అయిందో గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా అదే విధంగా అయిందని వారే చెప్తా ఉన్నారు. ఇది స్పష్టం. మాకు చిత్తశుద్ధి ఉంది, మేమేదో చెప్పాలని కాదు. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కు సంబంధించి ప్రజల్లో ఈ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి గారిపై ఒక నమ్మకం, ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో గత 2 సంవత్సరాల నుంచి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమాలు తీసుకొని రాబోయే 2-3 దశాబ్దాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈరోజు ప్రజల ముందట ఉంచుతూ వారికి కావాల్సిన కనీస అవసరాలను తీరుస్తూ ముందుకు నడుస్తా ఉన్న ధర్మిల ఈ రోజు ఎప్పుడు లేని విధంగా పేదవారికి ఇల్లే గాని, ఈరోజు 200 రూపాయల 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటే గాని, పేదవాడికి సంబంధించి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటి చేస్తా ఉన్న తరుణంలో ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడ్డది. జూబ్లీ